హలో గైస్, నేను అడిగిన దానికి మా ఆయన జాక్ ఫ్రూట్ తెచ్చాడంటే దీన్ని వచ్చేసి కొండంత దాన్ని తీసుకొని వచ్చాడు. గోరంత దాంతో కట్ చేయడానికి మేము ఎదురు చాలా కుస్తీలు పడ్డాము. మీకు విషయం తెలిసిన అండి, ఈ గోరంత చాకుతో ఈ కొండంత దాన్ని కోసేకి ఇద్దరు చాలా కష్టపడ్డాము. దీన్ని అయితే అట్లే కట్ చేసామండి. అసలు చాక్ ఎంత ఉందంటే చాలా పిట్టిగా ఉంది. దాంతో కట్ చేయని వాడు నన్ను అరుస్తూనే ఉన్నాడు. కానీ నేను అలాగే కట్ చేస్తాను. వాడు చూస్తే ఇలాంటివన్నీ కట్ చేయడంలో మాస్టర్ చేశాడు. నేను చూస్తే ఏమీ కట్ చేయలేనా తెలుసా. తినడం మాత్రం చెప్పండి ముందుగా వెళ్తాను, కట్ చేయడాలంతా నాకు రాదు. కానీ వాడు బాగా కట్ చేస్తాడు గుడుక. నాకైతే చాలా ఇష్టం అండి. కానీ ఒలిచినట్లనే తినేస్తాను ఎప్పుడు కట్ చేసిన గుడుక. మేము వదిలి 2 నిమిషాలు బాగుంటే 3 నిమిషాలు కొట్లాడేస్తాము. ఇప్పుడు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాను కాబట్టి వాని మీద అంత రగలేదు. లేదంటే ఈయన ఇంటికి వచ్చామంటే స్టార్ట్ చేస్తాము. కానీ వాడు నేను ఏం అడిగినా తీసుకుని వస్తాడు. అదే అనుకుంటా బ్రదర్ సిస్టర్ రిలేషన్షిప్ అంటే. కానీ మేము అట్లే దారుణంగా కొట్లాడతామండి. ఈ ఏజ్ వచ్చినా సరే, నాకు పెళ్ళైనా సరే వంత కొట్లాడతాను. వాడు కూడా సేమ్ ఒక్కొక్కసారి. కానీ నేను ఏం అడిగినా లేదు కాదు అనుకోకుండా తెచ్చేస్తాడు. అది వచ్చి తినిపోయే వరకు కూడా బతిమలాడుతూనే ఉంటాడు. నాకైతే అది చాలా బాగా నచ్చింది. కానీ దీన్ని ఇద్దరు చీల్చలేక అది చిన్నగానే తునిగిపోతుంది. అంత కష్టమైపోయింది. కానీ దీంట్లో ఏం తెలుస్తుందండి, జ్యూసీగా చాలా బాగున్నాయి పీసులు అయితే. నాకు చాలా బాగా నచ్చింది. వాడైతే ఒక ఏం తెలిసిన అదేమో అంటారు అలాగా చీల్చేస్తూ ఉన్నాడు దాన్ని. నాకైతే చాలా బాగా నచ్చింది. కానీ వాడు ఒలిసిచ్చినట్లే తినేసానండి. అసలు దాంట్లో పడతానట్లే తినేస్తానా. ఇది ఒక్కొక్కటి వచ్చేసి ఎంత పెద్ద సైజు ఉన్నాయో తెలిసిన, చేతిలో పట్టుకుంటే నా అరచేంతలా ఉన్నాయండి. వాడైతే సింపుల్గా కట్ చేస్తూ ఉన్నాడు. నేను ఆ స్మెల్కి ఎప్పుడెప్పుడు కట్ చేస్తే తిందామా అని కూర్చొని ఉన్నాను. నాకైతే అంత బాగా నచ్చుతుంది. నాకు ఈ ఇయర్లో జాక్ ఫ్రూట్ ఫస్ట్ టైం అండి తినడము. వాడు కట్ చేసినట్లలా చూసుకుని ఉన్నా. నా కొడుకుని తినరా అంటే నాకు వద్దమ్మా అంటున్నాడు. నాకైతే ఆ స్మెల్కి ఎన్ని తినమని నాకు కడుపు పట్టేది అట్లా తినేస్తాను. నాకు అంత ఫేవరెట్. నాకు చాలా బాగా నచ్చుతుంది. మీలో జాక్ ఫ్రూట్ ఎంతమందికి నచ్చుతుందో కామెంట్ చేయండి. నాకైతే అద్దరిపోతే అట్లా ఫేవరెట్ తెలుసా. నేను ఈ ఫ్రూట్ అనే కాదు అన్నీ తింటానండి. నాకు అంత ఫేవరెట్ ఫ్రూట్స్ అంటే. నాకు నచ్చడం అనేవి ఏమీ లేవు. వాడైతే సింపుల్గా ఏదో ప్రొఫెషనల్ కట్ చేసినట్లు చిన్న ఏలంత చాకుతోనే కట్ చేస్తాడు. నాకు అంత లేదు. నా చేతికి గమ్ అంటుకుంటే దాన్ని ఇడిపించుకోలేక ఏడుస్తాను. చూడండి ఎంత పెద్దగా పీసులు ఉన్నాయి తెలుసా. నాకు అవి చాలా బాగా నచ్చాయి. వాడు ఒలిచేది ఆత్రమైపోతుందని నేనే ఒలుచుకొని తినేస్తాను. వాడేం తెలుస్తుందా అండి, ఫుడ్ మీద అంత ఇంట్రెస్ట్ చూపించడు. నేనైతే కోసిచ్చినట్లల్లా లోపలికి వేసేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ డు కామెంట్.